హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు నీ జీవితం ఏమైనా చేయగలరా? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? yes, నా జీవితంలో నా దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. yes, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్ముతున్నా. నాకు ఒక్క ధైర్యము, నా దేవుడు ఏమైనా చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నాకు ఆయన మాట్లాడగలరు. ఏంటి బ్రదర్ మీకున్న ధైర్యం? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం, ఏంటిది ధైర్యంగా ఉండాలి, మీకు భయం లేదంటే ఒక మాట చెప్పాను. నాకున్న ధైర్యము నా దేవుడే. ఆమేన్. నేను నా అంతటి నేను రాలేదు. నా దేవుడు వెళ్ళి నా పరిచయం అంటే అన్నిటిని విడిచిపెట్టి దేవుని నా మహిమార్థమై దేవుని పని చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది నా ఆలోచన, నా ఇష్టము, నా తలంపు అయితే నేను అడుగుతున్న ఫెయిల్యూర్ చూసేవాడిని. బట్ దేవుని చిత్తము, దేవుని సంకల్పం నిలబడ్డాం కనుక అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని నామ మహిమార్థమై ఒక సక్సెస్ చూస్తున్నాం. ఆమేన్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఆయన నామానికి మహిమకరంగా మహిమ తెచ్చుకుంటున్నాడు. ఒక జయకరమైన జీవితాన్ని దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి ఆయన నమ్మిన ఆయన బిడ్డలమైన మన జీవితాల దేవుడు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తులో నిష్ఠగా ఉండదు. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించేటువంటి హృదయంతో ఉన్నారు. ఆమేన్. నీ పక్కన ఏమైపోతుందో పట్టించుకోవాలి. నీ పక్కన తుఫాను వస్తుందని చూడొద్దు, యేసే వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తుఫాన్లో ఉన్నా ఆ తుఫాను నేను మాత్రం తాకి నీ చుట్టూ భయంకరమైన భూకంపం వచ్చేస్తున్నా అది నేను జస్ట్ అలా టచ్ కూడా చేయలేదు. ఐ ప్రామిస్ యూ, అలా టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే దీని వాక్యం సెలవిస్తుంది, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు ఆ పొంగులకు నూనె కట్టినను చెప్పనమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం రాయబడుతుంది, మనము భయపడము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు బైబిల్లో ఉండి భయపడేటువంటి శక్తిని మన దేవుడు మనకి ఇవ్వలేదండి. భయాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు మనకి భయపడేటువంటి అధికారం మనకి ఇవ్వలేదు. భయాన్ని జయించే అథారిటీ, భయపెట్టేటువంటి ప్రతి వాటిని జయించగలిగినటువంటి అథారిటీ, అధికారము, ఆయన యొక్క శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి నిశ్చయముగా మనం భయపడేవారు కాదు, భయమును జయించువారు. భయమును ఒకసారి చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలండి. కొంచెం గట్టిగా చెప్పాలండి. భయమును జయించువారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు మాట ఎంత ఇష్టమో ఎందుకో తెలుసా? అపోజిన సాతానుడు ఎప్పుడు నీకు భయం పుట్టించడానికి చూస్తుంటాడు. భయము 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 భయం వాడు ఇచ్చింది మొట్టమొదటి భయాన్ని ఇస్తాడు. ఈ భయం వల్ల మరణానికి తీసుకెళ్ళిపోతాడు. కానీ భయానికి ఎక్కడైనా మందు ఉందంటే ఎక్కడ మందు దొరకదు. ఎక్కడ ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా, ఏ ఎంత పెద్ద డాక్టర్ అయినా, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ అయినా, లేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చిన ఏ డాక్టర్ అయినా, నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఏంటి భయానికి అయినా మెడిసిన్ ఇస్తారని అడిగింది. ఇక్కడ మా మధ్య ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు అడిగి మీరు వచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు నిల్చుంటారు. అడగండి, ఏంటి నాకు ఈ భయం ఉంది, ఆ భయం ఉంది, మందు ఏమైనా ఇస్తారా, మందు బిల్లులు ఇస్తారా, మాకు ఎంత కొనుక్కుంటామండి, ₹1 కొనుక్కుంటామంటే వాళ్ళు ఆశిస్తే దేశాన్ని వదిలేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బ్రదర్ నిజమా? ఈ భూమి మీద ఎక్కడ భయానికి మందు లేదు. బట్ ఒకే ఒక మందు ఉంది. ఆ మందు ఎవరో తెలుసా? యోగా. ఆమె నీ దేవుడు. హల్లెలూయా. 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 ఒకే ఒక మెడిసిన్ ఏంటో తెలుసా? ఎక్స్పైర్ కాని మెడిసిన్. ప్రతి మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవునండి. అది ఎంత కాస్ట్ పెట్టి కొన్నా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఒక మందు ఉంది. ఆ మందు ఏంటో తెలుసా? యేసయ్య రక్తం. యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నో మోర్ ఎక్స్పైరీ డేట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్పైరీ డేట్ ఏమీ లేదండి. నిత్యము నిరంతరము, నీ తరతరములో, నీ జనరేషన్ టు జనరేషన్. సో ఎన్ని తరాలైనా ఎక్స్పైరీ డేట్ లేనటువంటి మెడిసిన్ ఎవరో తెలుసా? యోగా. నీ దేవుడు. నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ తండ్రి అయిన దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ నిశ్చయం నీకు తోడైన దేవుడు. హల్లెలూయా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఎక్స్పైరీ డేట్ ఉన్న వాటి కోసం వెతుక్కుంటా ఉంటాం. ఆ మందు ఈ మందు, ఆ డాక్టర్ ఈ డాక్టర్, ఆయన ఈయన అంటే డాక్టర్లే తప్పు పడుతుంది. బాగా ఆలోచన చేయండి, గమనించండి. డాక్టర్లు ఇచ్చినటువంటి పరమ వైద్యులు ఉన్నారు. ఆయన నీ దేవుడని యేసయ్య. చెప్పండి గట్టిగా ఒకసారి, నా దేవుడని యేసయ్య.
నా దేవుడు ఈరోజు మనం చాలా టెస్ట్ ఇస్తున్నాం. దేవుడి నామ మహిమార్థమై మంచి దేవుడు చేసిన సాక్ష్యములతో వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్స్ తోనే మన మందికి వచ్చే సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళ దేవుడు దీవించుగాక. చాలా మంది మేలు పొందుతారండి. మరలా తిరిగి వచ్చి సాక్ష్యం ఇవ్వాలండి వస్తుందండి. ఒకసారి వచ్చి విడుదల పొందుకొని మరలా తిరిగి రావడంలో చాలా మంది కనబడుతుంటారు. కానీ మాట చెప్తాను, వారి కోసం ఎంత ప్రార్థన చేస్తామో అది సేవకులు మాత్రమే తెలుస్తాం. లోపల ఎంత బోధిస్తాడో, లోపల ఎంత శక్తి కలిగి, ఎంత బలం కలిగి ప్రార్థన చేస్తారో ఆ సేవకుడికి మాత్రమే అర్థమవుతాయి. ఎవరికి అర్థం కాదు. ఇంకేముందులేండి, అయ్యగారి దగ్గరికి వచ్చాం ప్రార్థన చేస్తాను, నీకు ప్రార్థన అంతా తెలుస్తుంది. ఆ ప్రార్థన వెనకాల ఎంత ప్రిపరేషన్ ఉంటారో, ఆ సేవకుడు దేవుడికి ఎంత పెరుగులాడు ఉంటాడో, ఆ సేవకుడు దేవుడి పాదముల చెంత కూర్చున్నా, లేచినా, కార్ డ్రైవ్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? సత్యం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎవరితో మాట్లాడుతున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, నా మైండ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఎవరైతే భయంకర సిచ్యువేషన్లో ఫోన్ చేస్తారో వాళ్ళ మీద. ఇటీవల కాలంలో మేము ఒక ఊరు వెళ్ళాం, ఎరగవారు మనకి ఊరు వెళ్ళాం. ఒక అబ్బాయికి భయంకర ప్రాబ్లం అంటే నాకు మా లిల్లీకి ఫోన్ చేశారు. లిల్లీకి ఫోన్ చేసేప్పటికీ మా ఆవిడ కొంచెం కంగారు ఎక్కువే. లిల్లీ ఫోన్ చేసేప్పటికీ కంగారు పడిపోయేసి ఫోన్ చేసి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నేను పలానా చోటున్నాను, వీటికి ఏదో వచ్చాను. అది మంచిదిగా ఫోన్ చేయి, ఆ చచ్చిపోతాడేమో, అబ్బాయి చచ్చిపోతాడేమో అంటారు. నాకు ఒకసారి గుండె గుబేలాది, ఏంటి చచ్చిపోతాడు ఏంటి అనుకున్నా. లేదు, చచ్చిపోతాడేమో, దేవుడు నా మనకి అవమానం కలుగుతుంది వచ్చి అంటే ఓకే, ఆ మాట నేను ప్రార్థన చేస్తాను, కంగారు పడద్దు, ఆ సమస్య నాకు తెలుసు, కంగారు పడద్దు చెప్తున్నాను. లేదు, వెళ్ళాల్సిందే ఎంత రాత్రి అయినా. అప్పుడు అర్ధరాత్రి నేను ఫ్రూటీ కలిసి ఇక్కడి నుంచి నేను ఫ్రూటీ మా తమ్ముడు ప్రదీప్ కలిసి మేము ఎరగవారం వెళ్ళాం. అర్ధరాత్రి 2 గంటల టైంలో వెళ్తున్నాము. మొత్తం రోడ్ అంతా ఎలా ఉందంటే చిమ్మ చీకటి. ఒక పల్లెటూరు వెళ్తున్నాం, చిమ్మ చీకటి, ఏమీ లేదు. లోపలికి వెళ్ళి చూసేప్పటికే తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు ఎదురు వచ్చి, అయ్యా నా బిడ్డ బ్రతుకుతాడా అంటున్నా. ఒక మాట చెప్తున్నా, నమ్మకం ఉంచితే బ్రతుకుతాడు అంతే. మనకి ఈరోజు రావాల్సింది యాక్చువల్గా వాళ్ళు, కాబట్టి కొంచెం దూరం అయినప్పటికే వాళ్ళు రాలేకపోయారు అనుకుంటున్నాను. మేము వస్తాం బ్రదర్ అని చెప్తారు. ఇక్కడ గమనించండి, సత్యం చెప్తున్నా, దేవుడి నామ మహిమార్థమై ప్రార్థన చేయగా ప్రార్థించినటువంటి ఎన్ని నిమిషాలు అంటే మన మధ్య ఉన్నారు కదా, మన మధ్య ఎన్ని నిమిషాలు పట్టిన ఫ్రూటీ, ఎన్ని నిమిషాలు పట్టు నిశ్చయంగా ఒక 10 to 15 minutes, అక్కడ ఒక 20 minutes అనుకుంటా. ఈ 20 minutes లో ప్రార్థన చేయగా వెంటనే బయటకు వచ్చి, నాకేం లేదు. వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోతున్నారు, ఏంటండి ఇప్పుడు వరకు ఈ కడుపు నొప్పి, మోషన్లో బ్లడ్ వస్తుంది, నోట్లోంచి బ్లడ్ వస్తుంది, ఇది మేము చూసే మా కళ్ళ ముందు ఇంత అల్లాడిపోతున్నాడు, లోపల భయంకర స్థితి అని చెప్పి కడుపు ఇంతలా ఉబ్బిపోయింది. సత్యం చెప్తున్నా, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు, ఇంతలా ఉబ్బిపోయింది కడుపు. కానీ దీనికి ఇప్పుడు తగ్గిపోయిందా? ఎస్, నా దేవుడికి సమస్తము సాధ్యం. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే, మళ్ళీ మావిడికి ఫోన్ చేసి చెప్పాలి, ఏమండి ఆవిడ ఎలా ఉందండి అని చెప్తే, అవునా ఎలా ఉంది, నిజమండి ఇలా ఉందని మా తమ్ముడు ఫోన్ చేశాను. వదిన కంగారు పడద్దు, ఆవిడ బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామం మహిమార్థమై నిశ్చయంగా బ్రతికున్నాడండి. భయంకరమైన చీకటి శక్తులు పట్టుకుని లోపల తన యొక్క లోపల పట్టులో చేరి మొత్తం తినేస్తున్నాడు. కానీ దేవుడు నామమున ప్రార్థన చేయగా దేవుడు గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించాడో నిశ్చయంగా ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమి తినని వ్యక్తి ఆ రోజు మార్నింగ్ లెగ్గానే లేచి నాన్న నాకు పెడతా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మంచిగా పెట్టారు, తిన్నారు. ఇప్పటికి సజీవుడిగా దేవుని నామ మహిమార్థమై బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు సమస్తము చేయడానికి సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది చెప్పండి సార్. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము. నా దేవుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్క అడుగుడు వెనకే ఆయన గురించి చెప్పాల్సి వస్తే గొప్పగా, ఎస్ నా దేవుడు సమర్థుడు. ఆమేన్. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. పైన ఆకాశం అందులో, క్రింద భూమి, సర్వ ప్రపంచములో నా దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఎంతమంది దేవుని బట్టి ఆనందించున్నారు మన మధ్య? ఎంతమంది ఉన్నారు ఆనందించాలి? ప్రైజ్. ఆస్తులు బట్టి కాకుండా, అంతస్తులు బట్టి కాకుండా,
కాకుండా దేవుడు ఉన్నాడండి నాకు, హల్లెలూయా, నా దేవుడు నాకు సాయం చేస్తూ నమ్ముతున్నాను చెప్పగలిగిన ఎంతమంది ఉన్నారు? అప్పుడు గట్టిగా చెప్పగలిగిన దేవుడు నమ్మని కనపరుస్తారా? దేవుడు దీవించును గాక, మీ జీవితంలో దేవుడి గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాను. దేవుడు కొన్ని కార్యాలు చూస్తూ అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఎంత గొప్ప కార్యమో, మనుషులకు అసాధ్యమో, డాక్టర్లకి వైద్య పరానికి అసాధ్యమో, మన దేవునికి అసాధ్యమే లేదు. అందుకే చాలా మంది చెప్తున్నారు, దేవుని దగ్గర రండి ఆయన స్వస్థపరుస్తాడు. ఎందుకు అంత కంఠపదంగా చెప్తాను తెలుసా? అనుభవం ఉంది. దేవుడు తిరిగి అనుభవాన్ని ఇచ్చాడో ఆయన చేయగలడని అనుభవం. అదే మన కథ మొత్తం మార్చగలిగిన అనుభవం ఆయనకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నా ఈరోజు మనందరి కథలు మారిపోతున్నాయి. ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడినా కన్నీరే, అమ్మా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అసలు ఆనందమే లేదు, అసలు సంతోషమే లేదు, అసలు నా జీవితం అంతా దుఃఖమే. ఎవరితో మాట్లాడినా నా బ్రతుకంతా ఇలాగే ఉంది. బట్ రోజు దేవుడితో చెప్తున్న మాట, నీ కథ మొత్తం మార్చడానికి ఆయన నీకు తోడేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కథ మారిపోతుంది. ఇప్పుడు వరకు అన్ని వేదనకరమైన స్థితులు చెప్పావు, ఇది మొదలు సత్యం చెప్తున్నాను. ఒకప్పుడు కన్నీటిలో ఉన్నాను, ఈరోజు ఆ కన్నీరు నాట్యంగా మార్చబడింది. ఒకప్పుడు చాలా లేమితో కొదువులో బ్రతికాను, ఈరోజు నా దేవుడు తృప్తినిచ్చాడు నాకు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు భయం కలవరంతో బ్రతికాను, ఈరోజు నా ప్రతి కలవరం నుంచి విడుదలనిచ్చి దేవుడు నన్ను బలపరిచిన దేవుడుగా నాకు తోడై ఉన్నాడు. దేవుడి గురించి గొప్ప టెస్ట్ కొని, ఒక 5 టెస్ట్ కొని చెప్పగలిగినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము కృపను దేవుడు మనందరిపై దేవుడు కృపరిస్తున్నాడు. యేసయ్య ప్రామిస్ యు. ఆమేన్. రాజేష్ బ్రదర్ నమ్మొద్దండి, ఇంకొక బ్రదర్ నమ్మొద్దు, యేసయ్య నమ్మండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రాజేష్ ఏమీ లేదు, ఇంకో అయ్యగారు ఏమీ లేదు, యేసయ్యలో సమస్తం ఉన్నాయి, అన్ని ఆయనలో ఉన్నాయి. ఆయన నమ్మిన వారు ఎవరు మోసపోలేదు. ఆమేన్. ఆయన ఆశ్రయించిన వారు ఎవరు పడిపోలేదు. ఆయన నమ్ముకుని వెంబడించిన వారు ఎవరు కూడా వారి జీవితంలో ఏ విధమైనటువంటి వాల్యూ లేని వారిగా, దిక్కు దిశ లేని వారిగా బ్రతకలేదు. ఆయన నమ్మిన వారు దిక్కు కలిగిన వారిగా, ఎవరిని దిక్కండి? యేసయ్య నా దిక్కండి. ఆమేన్, హల్లెలూయా. అన్ని మారిపోవచ్చేమో, కానీ నా యేసయ్య మారణ దేవుడు, మార్పు లేని దేవుడు. నా దిక్కు ఆయనే, నా దిక్కు ఆయనే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట గమనించండి. నీ దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో చెప్తున్న మాట, నువ్వు భయపడక దేవుడు నిన్ను పిలవలేదు, కానీ దేవుని కుమారుడిగా బ్రతకడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. భయపడుతూ బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. భయపడుతూ భయము నిన్ను వెంబడిస్తూ భయము కలిగి భయముతో బ్రతకడానికి పిలవలేదు. భయమును జయించే దేవుని కుమారుడిగా, దేవుని యొక్క నిశ్చయ ఆత్మను అనుభవించే దేవుని యొక్క సేవకుడుగా, సేవకురాలుగా ఆయన మళ్ళీ పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మళ్ళీ పేరు పెట్టి పిలిచాడు. అందుకే నేను వాక్యం రాయబడుతుంది. ఒకసారి నేను వాక్యం చదువుకున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకున్నాం. రోమా ఏమైనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిదురి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, దేవుని నామానికి స్తుతి కలుగునుగా. ఈ వాక్యం బాగా ఆలోచన చేయండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నిశ్చయం గమనించండి, దేవుని ఆత్మ చేత నడిపించబడు అందరూ దేవుని కుమారు. ఎందుకనగా ఏమనగా మరలా భయపడటకు. మరలా అంటే దాని అర్థం ఏంటి? మరలా అంటే దాని అర్థం ఏంటండి? ఒకప్పుడు భయంలో ఉన్నావు, నువ్వు మరలా భయపడడానికి అంటాడు. అవునా? ఒకప్పుడు భయంలో బ్రతికావు, ఒకప్పుడు భయపడి వెంటాడింది, ఒకప్పుడు భయముతో బ్రతికావు, ఒకప్పుడు భయము కలవరము అనేకమైన వేదనకర పరిస్థితుల మధ్య జీవిస్తూ వచ్చావు. బట్ దేవుడు చెప్తున్న మాట ఏమైనా, ఎదుగో నీవు మరలా భయపడటకు. గమనించండి, ఎప్పుడైతే మనము దేవుని ఎదురు నుంచి దూరం అవుతామో భయం వస్తాం. అర్థమైందా? దేవుడితో నడిచినప్పుడు దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలో సంచరించిన చెప్పిన మాట చాలా స్వీట్ గా ఉంటారు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఈ అపాయాన్ని భయపడను. ఎక్కడ సంచరిస్తున్నాడు? గాఢాంధకారంలో, చీకటిలో సంచరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను భయపడను. అయ్యి బాబాయ్, గాఢాంధకారం చీకటి కదా, చీకటిలో భయం ఉంటుంది కదా, మరి ఎందుకు భయపడలేదంటే అక్కడ అంటాడో, నీవు నాకు తోడై
హల్లెలూయా. 23వ సాంగ్లో రాయబడుతుంది, 23వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. అక్కడ చెప్పండి ఆ మాట. ఇప్పుడు చదవండి ఒకసారి. గణాంతకారకంలో ఇళ్ళలో నేను సంచరించినాను, ఈ అపాయములకు నేను భయపడకుందును. ఆమె ప్రైజ్లో గణాంతకారపు లోయలో సంచరిస్తున్నాను. బట్ దైవజనుడు చెప్తున్నాడు, గమనించండి, ఈ అపాయములకు నేను భయపడను. ఆమె ప్రైజ్లో ఎందుకు భయపడవు? ఏంటి అంటే అక్కడ కింద రాయబడుతున్న మాట, నీవు నాకు తోడై ఉండు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నాకు తోడై ఉండు. ఎవరు? సర్వోన్నతమైన దేవుడు. చీకటిలో చీకటి కూడా చీకటి కానిటువంటి దేవుడు. గణాంతకారపు లోయలలో నిశ్చయ నీ మీద వెలుగును ప్రకాశింప చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవాత దేవుడితో చెబుతున్న మాట గమనించండి. నీవు మరలా భయపడ్డకు, ఆయన నీకు దాసి పాల్గొనేవాడు. ఒకప్పుడు భయపడుతూ బ్రతికావు, ఒకప్పుడు అంధకారమే మన జీవితం, ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు సమాధానం లేదు, ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు నిశ్చయంగా వేదనకరమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నావు. కానీ దేవుడితో చెప్తున్నాడు, గమనించండి, నీవు మరలా తిరిగి ఆ బైబిల్ బ్రతకడానికి నేను పిలవలేదంటాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా తిరిగి ఆ విధమైన వేదనకరమైన పరిస్థితులు జీవించడానికి నేను ఏర్పరచుకోలేదు, అందుకు నేను పిలవలేదు, అందుకు పిలవలేదు. ఇదిగో నా వెలుగులో జీవించడానికి, నా నామ మహిమార్థమై మీరు బ్రతకడానికి, ఇదిగో నిశ్చయంగా నీ ద్వారా నా నామమునకు గొప్పగా మహిమ తెచ్చుకోవడానికి నేను మిమ్మల్ని పిలిచి తిని అంటున్నాను దేవుడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? బాగా ఆలోచన చేయండి. కానీ మన జీవితంలో ఒక స్థితి ఏంటో తెలుసా? ఎప్పుడు మనము మనకున్నటువంటి చీకటి జీవితాన్ని తలంచుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. చీకటి బాగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు. దేవుడు మానవ అతీతమైన కార్యములు, మానవుడికి అసాధ్యమైన గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, మానవుడికి అసాధ్యమైనవి, మనుషులను చేయలేని గొప్ప కార్యాలు. గమనించండి, మోషే ఒక్కరని వేస్తే అక్కర సర్పం అయిపోయింది. అదే దాన్ని చేయడానికి ఉన్నటువంటి మాంత్రికులు, ఐగుప్తు దేశంలో మాంత్రికులు అందరూ కూడా వాళ్ళు కర్రలు వేశారు. గమనించండి, అవి కూడా సర్పాలుగా మార్చబడ్డాయి. కానీ మోషే వేసినటువంటి సర్పం అవన్నీ కూడా లయపరుస్తూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మోషే చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యములో ఏ ఒక్కరు కూడా ఎవరు చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంత గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. ఆత్మాంతరమే కాదు, దేవుడు అరణ్యంలో దేవుడు వాక్యం రాయబడుతూ నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు నడిస్తే వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వేసుకున్న బట్టలు చాలా విచిత్రంగా ఉందండి. ఇప్పుడు ఉదయాన్నే షర్ట్ వేసుకున్నారు, ఈ మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ షర్ట్ తీసేద్దామని అంటారు. నిజమేనా? ఎప్పుడెప్పుడు శక్తి తీసేద్దామని అంటారు. బట్ 40 years అండి, 1 day కాదు, 40 సంవత్సరాలు. వాట్ ఏ గ్రేట్ మిరకల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 40 years, 40 సంవత్సరాలలో వారు వేసుకున్న బట్టలు పాతగా లేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అడుగడుగున ఆయన ప్రేమించిన బిడ్డల కొరకే, ఆయన ఎందుకు వచ్చిన బిడ్డలకు అడుగడుగున అద్భుతాలు చూస్తాం. అడుగేస్తే అద్భుతము, అడుగు తీస్తే అద్భుతము. ప్రతి విషయంలో దేవుడికి అద్భుత కార్యాలు అనేకం చూస్తుంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయన ప్రేమించిన బిడ్డలకు ఆయన మహిమను కనపరుస్తాడు. ఎస్, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఏమి చేయగలవాడో, ఆయనకి ఏది సాధ్యమో, ఆయన ఏమైనా చేయడం సాధ్యం అని చెప్పి దేవుడు ఆయన బిడ్డలకు టేస్ట్ చూపిస్తూ ఉంటాడు, టేస్ట్ ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు తెలియపరుస్తాడు తెలుసా? నీ జీవితంలో మరలా అటువంటి పరిస్థితులు ఏది ఎదురైనా సరే నువ్వు బ్యాక్ స్టెప్ వేయకుండా ఉండడానికి, నువ్వు వెనకడుగు వేయకుండా దేవుడి నామ మహిమార్థమై బ్రతకడానికి దేవుడు నిశ్చయముగా మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు అన్ని గొప్ప అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేసిన గమనించండి. చివరికి ఒక శోధన ఆటంకంలో రాగానే వెంటనే ఏమైనా తెలుసా? వెంటనే ఏమైపోయారండి? మాకు ఐగుప్తులో సమాధానం లేదనుకున్నావా? ఐగుప్తులో మనకి ఏమి లేదనుకున్నావా? ఐగుప్తులో బతికే వాళ్ళం కదా. గమనించండి, దేవుడు వారిని బానిసత్వంలో నుంచి, బానిస బ్రతుకుల నుంచి, బంధించబడినటువంటి అనుభవాల నుంచి, నలిగిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు వారిని విడిపించి విడుదల కలిగించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాలు ప్రవహించేటువంటి ఒక గొప్ప దేశములకు ఆశీర్వాదములకు దేవుడు వారిని నడిపించడానికి దేవుడు వారిని ఇష్టపడుతుంటే వీరు మాత్రం ఏం తలుస్తున్నారు? ఏం తలచారు? వాళ్ళు పాతదాన్ని మర్చిపోలేదు. అర్థమైందా? పాత బ్రతుకు మర్చిపోలేదు. మన జీవితంలో చాలాసార్లు ఇలాగే ఉంటామండి. అర్థమైందా? మన బ్రతుకులో చాలాసార్లు ఇలాగే ఉంటాం. దేవుడు మన జీవితం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా పాత దాన్ని వదిలిపెట్టం. ఎక్కడో ఉంటుంది, కొంచెం ఎక్కడో ఉంటాం, ఎక్కడో దాన్ని పట్టుకుని పీగుతాం, దాన్ని పట్టుకుని లాక్కుంటాం. గమనించి దేవుడు అంటాడు నిశ్చయముగా దేవుడు చేసే గొప్ప కార్యాన్ని జీవితంలో
గమనించండి, దేవుడు వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రమునే, వారి భయాన్ని పుట్టించిన ఎర్ర సముద్రమే రెండు పాయలుగా దేవుడు చేసి ఆరిన నేలపై, ఎన్నో భూమి పుట్టినప్పుడు ఎర్ర సముద్రం ఉంది, అవునా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఎప్పుడైనా ఎర్ర సముద్రం వెళ్ళిపోయి మార్గం వచ్చిందా? ఎప్పుడో వచ్చిందా? రాలేదు. సో దేవుడు వారి కొరకే అసాధ్యమైన గొప్ప కార్యములు ఎర్ర సముద్రం పాయలుగా చేసి, దేవుడు ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేలపై దేవుడు వారు నడిపిస్తుంటే అంత గొప్ప కార్యాలు చూస్తున్నారు. వారి గుండెలను చమ్మగిలిపోతున్నాయి. ఎక్కడ నడుస్తున్నాం మనము? ఎక్కడ నడుస్తున్నాం? సముద్రం అది ఇటు చూస్తే నీరన్నీ ఒక గోడవలే ఉన్నాయి, ఇటువైపు చూస్తే నీరన్నీ గోడవలే ఉన్నాయి. ఒక్క డ్రాప్ కూడా, ఒక సింగిల్ డ్రాప్ కూడా ఈ పక్క పడట్లేదు. ఒక సింగిల్ డ్రాప్ కూడా ఇలా పడట్లేదండి. ప్రైజ్ ద లార్డ్. వారు ఆరు నిలబడి నడుస్తూ వెళ్తున్నారు. ఎంత గొప్ప కార్యాలు చూస్తున్నారు. ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు వారికి టేస్ట్ చేస్తున్నాడో. ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నారో. మరో క్షణం ఏదో ఒక శోధన రాగానే, కొంచెం లేట్ అవ్వగానే మరలా తిరిగి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడికి? అక్కడ చంపడానికి తీసుకొచ్చాడా? మా స్థితి ఏంటి? అక్కడ బాగుండదు కదా మాకు. చాలాసార్లు మన బానిసత్వాన్ని తలంచుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. మనకున్నటువంటి విషయాన్ని బంధకాలు తలంచుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. బట్ దేవుడు చెప్తుంది మనకి, గమనించండి, నీవు బంధకాల మధ్య ఉండడానికి దేవుడిని పిలవలేదు. నీవు భయపడుతున్నటువంటి దాసి పాపలో బతకడానికి దేవుడు నేను పిలవలేదు. అందుకే దేవుడు అంటాడు, ఏదైనా మరలా నువ్వు భయపడకు. మరలా ఒకప్పుడు భయం ఉంది, ఆందోళన ఉంది, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. బట్ దేవుడి దగ్గరకు వచ్చావు, దేవుడి విడుదల కలుగు చేశాడు, అని విమోచించాడు. నీ జీవితంలో నీ శాపాన్ని కొట్టివేశాడు. ఎన్నో తరాల నుంచి వస్తున్న శాపము, భయంకరమైన వ్యాధిగ్రస్తమైన జీవితం నుంచి దేవుడు పరిపూర్ణమైన విడుదల, విమోచన దేవుడు కలిగించాడు, దేవుడు విడిపించాడు. సో కాబట్టి నువ్వు ఏ తలంచుకుని బ్రతకాలి తెలుసా? దేవుడు నేను ఏ స్థితిలో నుండి, ఏ పరిస్థితుల నుంచి పైకి రైజ్ చేస్తాడో, దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేస్తాడో దాన్ని గుండె నిండా తలంచుకుంటూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవాన్ని కొందనాలు తండ్రి అని గాడ్ని ఆ విధంగా స్తుతించాలి. ఆ విధంగా గాడ్ని మనం ప్రైజ్ చేయాలి. అది స్తుతి అంటే, అది ఆరాధన చేయాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ పాత వాటిని తలంచుకుంటూ బ్రతికేస్తున్నాం. బట్ దేవుడు అంటే విషయముగా వాటి నీ జీవితంలో ఉన్నంత కాలము నీ జీవితంలో నూతనమైన కార్యాలను చూడలేము, నూతనమైన స్థితులను చూడలేము. అందుకే దేవుడు అంటాడు విషయంగా, నా దగ్గర రాకబడుకు భయం ఉంది నీకు, అవి నా దగ్గర ఏసీ దగ్గర రానంత కాలం మనకు భయం ఉంది, కలవరం ఉంది, ఆత్మ ఉంది. ఏసైని ఆశ్రయించిన తర్వాత ధైర్యపరచ ఆత్మ దేవుడికి ఇచ్చాడు. ఏ స్థితిని ఆయన చేయించాడు, ధైర్యం ఇచ్చాడు. ఎంతమంది ఏసై నమ్మకంతో ధైర్యం పొందుకున్నారు? ఎంతమంది ఏసై నమ్మకంతో ధైర్యం పొందుకున్నారు? నిజమేనా? ఒకసారి చెప్పకుండా దేవుడు నామానికి కనపడతారు. దేవుడు నామానికి ఘనత కలుగుతుంది కాక. ఏసై నమ్మకంతో మన జీవితాలు మారిపోతుంది. గొప్ప ధైర్యం వచ్చినది. నీ ముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నా, నీ వెనక ఏ విధమైన పరిస్థితులను తరుగుతూ వస్తున్నా, ఒక ధైర్యం ఉంది. దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం చెప్తుంటారు ఎప్పుడు అపోహ వచ్చి అనేక సార్లు కళ్ళలో నేను చంపేస్తా, నీ రక్తం తాగేస్తా, నీ ఎముకలు తినేస్తా అంటే ఒక ధైర్యం అంటే తెలుసు ఏసై నమ్మున్నాడు. హల్లెలూయా. నేను ఆయన సొత్తు, నేను ఆయన బిడ్డను. అమ్మాయి క్రైస్తవం ఈ రోజు వరకు ఆమె సజీవురాలుగా బ్రతకడానికి ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ విధమైన విశ్వాసం అండి, ఈ లిటిల్ ఫెయిత్. ఆమె ఈ విశ్వాసమే, ఈ విశ్వాసాన్ని దాటి అపోహ కడుపులు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడితో చెప్తున్న మాట, నీవు మరలా భయపడకు. దేవుడు నీకు దాస్యపాత్మని ఇవ్వలేదు, దాస్యపాత్మలో దేవుడిని ఉంచలేదు. ఆయన విషయముగా నీ జీవితంలో భయం అనేది లేకుండా చేయడానికి, నీ ప్రతి భయాన్ని నుంచి విడుదల, విమోచన కలుగు చేయడానికి దేవుడు భయాన్ని జయించే ఆయన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మతో దేవుడు మనం నింపుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మకు భయం తెలియదు. ఆమేన్. దేవుని ఆత్మకు జయించడము తప్ప విషయము చూడటము తప్ప భయం తెలియదు. హల్లెలూయా. దేవుని ఆత్మకు జయము తప్ప అపజయము తెలియదు. దేవుని ఆత్మకు నిశ్చయముగా ధైర్యముగా ముందుకు నడవటము తప్ప వెనకడుగు వేసి పిరికి ఆత్మ తెలియదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్. ఈరోజు ఎంతమంది ఏ విధమైన భయాలు పొందుతున్నారు, ఇక్కడ ఏ విధమైన కలవరాలతో బ్రతుకుతున్నారో, రేపు ఏమితుందో, ఏమి త్రాగుతుందనే భయమో, రేపు మన లైఫ్ ఏమవుతుందనే భయమో, రేపు నేను బ్రతుకుతానా లేకుంటే మా జీవితం ఏంటనే కలవరంతో
ఉన్నటువంటి భయం. ఇదిగో నేను కష్టపడి సంపాదిస్తున్నాను కానీ ఒక రూపాయి కూడా నాకు మిగలట్లేదే, రేపు నా బిడ్డల పరిస్థితి ఏంటి, రేపు నా స్థితి ఏంటని కలవరంతో బ్రతుకుతున్న తల్లిదండ్రులు అనేకం ఉంటున్నారు. బట్ ఈరోజు దేవుని సాక్షిగా, దేవుని సాకులను మీద ప్రకటన చేస్తున్నాను, నీ కష్టార్జితం నువ్వు అనుభవించడానికి దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చేతి పని ఆశీర్వదిస్తూ నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఆమేన్. దేవుడు రాముడు చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవాత దేవుడిగా ఉన్నాడు. బాగా ఆలోచన చేయండి. అందుకే దేవుడితో సెలవిస్తున్న మాట నిశ్చయముగా నీవు మరలా భయపడడానికి దేవుడు నీకు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు. దాస్యపు ఆత్మ, బానిసత్వంలో ఉన్న ఆత్మ ఎప్పుడు భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యం లోపల రానివ్వదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము కనుక నీలోకి వస్తే దాస్యపు ఆత్మకు భయం అంటే అర్థమవుతుందా? దేవుని ఆత్మ ధైర్యాన్ని పుట్టిస్తుంది. విశ్వేనా? దేవుని మాట ధైర్యం ఇస్తుందా? ధైర్యం ఇస్తుందా? బలహీనత ఇస్తుందా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు చెల్లి సాక్ష్యం ఇచ్చారు, చెల్లి గ్లోరీ సాక్ష్యం ఇచ్చింది. సో మన మొదటి కోసం నాకు తెలియదు. మేము గుంటూరు వెళ్ళి వస్తా ఉన్నాం. నాకు ప్రార్థన చేశాను, మార్నింగ్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఆ లోపల ఉన్నటువంటి ఒక వేసల్, బ్లడ్ వేసల్ క్లాట్ అయింది, ఒక వేసల్ అని చెప్పి దేవుడు సెలవించాడు. నేను అమ్మతో చెప్తే ఆమె కంగారు పడుతుందేమోనని నేను అమ్మతో చెప్పాను, అమ్మ ఇట్లా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించండి అని చెప్పాను. మీరు అనుకోవచ్చు, ఈ బ్రదర్ హాస్పిటల్కి వెళ్ళి దేవుడు స్వస్థపరచాడంటే, గమనించండి, కొన్నిసార్లు చెకప్ చేయండి. నేను చూపించి అడ్మిట్ చేయమని చెప్పలేదు, చెప్పానమ్మా. ఏం చెప్పాను? ఒక్కసారి చెకప్ చేయించండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి చెప్పాను. గమనించండి, అయిపోయి మన ఆ రోజు వెళ్ళలేదు, రిటర్న్ వస్తా ఉన్నాను. మధ్య ఇక నేను మంగళగిరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, నేను నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేయమని దేవుడు నాతో చెప్పాడు. వెంటనే ఫోన్ చేసి, వస్తున్నాను, నేను రాకేష్ అలాగే నాతో పాటు జాషువా కూడా ఉన్నాడు. సో వెంటనే మేము వెళ్ళాం. వెళ్ళగానే దేవుడు సెలవించిన మాట, దేవుడు స్వస్థపరిచాడు. ప్రేస్తలో ఆమె దేవుడు విడుదల ఇచ్చాడు. నెక్స్ట్ డే ఆగి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. సత్యం చెప్తున్నాను, ఏ స్టంట్ వేయలేదు. వేశారా? డాక్టర్ గారు వేశారా? స్టంట్ వేశారా? లేదా ఇంకేదైనా సర్జరీ చేశారా? నో, ఏం చేశారు? యాంజియోగ్రామ్ చేశారు. అంటే ఏ బ్లడ్ వెసల్స్ ఎక్కడ క్లాట్ అయినో చూద్దామని చెప్పి యాంజియో చేశారు. ఆ యాంజియోని అమ్ముకునేటువంటి ఎక్కడైతే క్లాట్ అయిందో మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, అమేజింగ్ గాడ్. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఒకసారి, నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడమ్మా. చెప్పండి మీ పక్కన వాళ్ళకు, నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. స్ట్రాంగ్ చెప్పండి ఒకసారి, స్ట్రాంగ్ గా. Yes, hallelujah. Shariva kasandara bakatuni makasiyandalo. Sira hasa. Eshukilla bakatuni mahosiyandalo. Epi nakatara losiyandalo hallelujah. Hallelujah. ఈ దేవుని సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సత్యం మీద మాట్లాడుతున్నాడు. నేను సరి గమనించండి, దేవుడు సమస్తము చేసి సమర్థుడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సెలవిస్తున్న మాట నిశ్చయముగా నీవు మరలా భయపట్టుగా నీకు దాస్యపాపని ఇవ్వలేదు. దాస్యపాపనిలో లేదు. ఏముందయ్యా నీలా అంటే, ఆయన ఆత్మను, కుమారుని ఆత్మను దేవుడికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కుమారుని ఆత్మ, దేవుని కుమారుని ఆత్మ అంటే దాని అర్థం ఏంటనగా, యేసయ్య కలిగినటువంటి దేవుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గమనించండి, యేసు ప్రభువు ఎప్పుడైనా భయపడుతూ బ్రతికారా? యేసయ్య కలవరి పడిపోతాయి, బాబోయ్ ఏంటి ఈరోజు ఏం అర్థం కావట్లేదు, టెన్షన్ఫుల్గా ఎప్పుడైనా బతికాడా? యేసయ్య ఎప్పుడైనా అనారోగ్యంతో బతికి అలా కూర్చుండిపోయి ఏంటో ఏ రోజు ఏం అర్థం కావట్లేదు అన్నాడా? నో. ప్రతి ఎలా ఉంటాడు యేసు? ఎలా ఉండేవాడు అనుకుంటున్నా? సంతోషం. కొంతమంది ఉంటారు, ఎప్పుడు ముఖం మీద నవ్వు కనిపించదు, ఎప్పుడు ఏదో కోల్పోయినలాగా, ఏదో పోగొట్టుకున్నలాగా బతుకుతారు. అలా బతకదు. దయచేసి నిజమైన దేవుడి కుమార్తెవైతే అలా బ్రతకదు. సంతోషంగా బ్రతుకో. నీ సంతోషాన్ని చూసి ఎదురు వాళ్ళకి అనిపించాలి, అదే వీరి దేవుడు వీరి కొరకే గొప్పకారాలు చేశారా. అందుకే ఈ ముఖం వెలిగిపోతా ఉంది, ఆ ముఖం వెలిగిపోతా ఉంది. ఏదో సంతోషంగా ఉన్నారు వీళ్ళు. ఏంటి కారణం? వీరి దేవుడు వీరి కొరకే గొప్ప కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో సంతోషంగా బ్రతుకుతూ ఆనందకరంగా జీవించడానికి దిస్ ఇస్ ద టైం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, దాస్యపాపనికి నువ్వు బానిసవు కాదు, నువ్వు స్వతంత్రుడు. ఎలా? ఏ విధమైన స్వతంత్రుడు అంటే, దేవుని కుమారుడిగా దేవునికి స్వతంత్రతనిచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడిగా జీవించగలిగే
ఏమిటి? దేవుని కుమారుని ఆత్మను, దేవుని ఆత్మను ఏదైనా బీట్అవుట్ చేయగలదా? దేవుని ఆత్మ ఏదైనా ఓవర్కమ్ చేయగలదా? లేదు. దేవుని ఆత్మకు కలవరం తెలుసా? దేవుని ఆత్మకు భయం తెలుసా? దేవుని ఆత్మకు వేదన తెలుసా? దేవుని ఆత్మకు అయ్యి బాబోయ్ కలవరి పడిపోదు, కలవరంలో పడతాడు తెలుసా? నో, నెవర్. అయ్యేం తెలీదు. ఆమె ప్రైజ్లో దేవుని ఆత్మకు ఒకటే తెలుసు, నీ కన్నీటి నాట్యంగా మార్చడము. ఆమె దేవుని ఆత్మకు ఒకటే తెలుసు, నీ భారభరితమైన హృదయమును స్తుతిగా మార్చడం. ఆమె హల్లెలూయా. దేవుని ఆత్మకు ఒకటే తెలుసు, పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తి క్రీస్తునే బండ మీద నీ అడుగులు స్థిరపరిచి అక్కడ దేవుని నామానికి మహిమకరంగా పెట్టడం. అది మాత్రమే దేవుని ఆత్మకు తెలుసు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మకు ఒకటే తెలుసు, నిశ్చయముగా నీ ముందున్న పరిస్థితుల వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తే బ్రతికే జీవితాన్ని ఇవ్వడము. ఆమె ప్రైజ్ ది లార్డ్. యేసయ్యని వెంబడిస్తూ జీవించగలిగే జీవితాన్ని దయచేయడము యేసయ్య ఆత్మకు తెలుసు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి శోధనను జయించేటువంటి శక్తి, బలము యేసయ్య ఆత్మకు తెలుసు. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు అంటే దేవుని ఆత్మను మనం కలిగిన వారిగా దేవుడు మన మధ్యలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పరిస్థితులు ఏమైనా, మన స్థితిగతులు ఏమైనా, మన జీవితంలో ఎటువంటి ఒక పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా సత్యమతో చెప్తున్నాను, ఈ రోజు మన కథ మొత్తం మారిపోతుంది. ఆమేన్. ఈ రోజు మన కథ మొత్తం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. మరి కొనకడ ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? హల్లెలూయా. 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 హోలీ పీపుల్ ఒకసారి చెప్తారా ప్రైజ్ ది లార్డ్ అని? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మకు తెలియదు నిన్ను నిశ్చయముగా ఓటమి పాలు చేయడం. దేవుని ఆత్మకు ఒకటే తెలుసు, ఈ పరిస్థితులు ఏదైనా నిన్ను జయించువానిగా చేయడము, నిన్ను జయించువానిగా నిలబెట్టడము, ఒక జయకరమైన జీవితాన్ని నడిపించడం మాత్రమే దేవుని ఆత్మకు తెలుసు. ఈరోజు అంటే జయకరమైన ఆత్మను ఆయన బిడలమని మనం పొందుకున్నాం. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే రాయబడుతున్న నిశ్చయముగా మరలా భయపడేది ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మనం పొందింది. ఆత్మ కలిగిన వారమై మనం ఏం చేస్తున్నాము తెలుసా? దేవుని అబ్బా నాయన తండ్రి అని దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని పిలుస్తున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం. మీకు అర్థమైందా? నాన్న అని పిలవడంలో చాలా ధైర్యం ఉంటుంది. ఉంటుందా? నాన్న ఎంతమంది మరి ఇక్కడ నాన్నలు ఒకసారి చేయి చూపించండి. నాన్నలు ఎవరు లేరా? నాన్న అని పిలువబడిన వారు ఎవరున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో మీకు మీ కొడుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? అనేక కొడుకు అంటే చాలా 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 ప్రేమ, కింద అడుగుని పెట్టేవాడు, అంత బాగా చూసుకుంటాడు అనమాట. అంత గొప్పగా చూసుకుంటాడు కొడుకుని. కొడుకు చిన్నవాడే కాదండి, పెద్దవాడే. అంత బాగా ప్రేమిస్తాం. సో కొడుకు వచ్చి దగ్గరికి వచ్చి నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా సంతోషం అంతేనా? ఎలా ఉంటుంది? బా ఏదో కొండకేసిన ఫీలింగ్ ఉంటుంది కదా. నీ తండ్రి అయిన దేవుడు కూడా అంత ఇచ్చాడు కాబట్టి నీవు నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి నాన్న నాకు నీవు తప్ప ఎవరున్నావు అని నీ దేవుడి యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే ఆయన నీ హృదయం కుమ్మరించుకున్న కన్నీటిని అలా నాట్యముగా మార్చడానికి ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన కవిలిలో నీ కన్నీరు దాచి ఉంచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నాన్నని పిలవకుండా ధైర్యం ఉంటారు. ఆ ధైర్యంతో దేవుడిని నింపడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకే దేవుడితో సెలవిస్తున్న మాట, ఆయన ఆత్మని లోనికి వచ్చినప్పుడు, దేవుడు ఆయన ఆత్మనికి ఇచ్చినప్పుడు ఆయనకి ఏమి ఇస్తాడు తెలుసా? ధైర్యంగా పిలవగలిగిన ఆయన ఆత్మ నుంచి నాన్న అబ్బా తండ్రి అని పిలవగలిగిన సత్యం చెప్తున్నాను. వెంటనే దేవుడిని ముందు నిలబడతాను. సత్యం చెప్తున్నాను. నేను దేవుని ఆత్మ పొందినటువంటి దినాల్లో ఒక మా చర్చ్లో ఒక లాస్ట్ కమిట్మెంట్, మా అమ్మ దగ్గర మా నాన్నగారు ఉంటారు. మీకు తెలుసు, ఒక కిటికీ ఉంటారు. ఆ కిటికీ కమ్మలు పట్టుకొని ప్రార్థన చేసేవారు. ఆ కిటికీ కమ్మలు పట్టుకుని దేవుడు మొర పెట్టుకున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నాకు వాక్యం గుర్తొచ్చి దేవుడు అన్నాడు కదా నీకు తోడై ఉంటానని. అప్పుడు దేవుడు అడిగాడు, ప్రభువా నాతో ఉన్నావా నీవు ఎప్పుడన్నా? సత్యం చెప్తున్నాను, ఎవరో నా పైకి వచ్చి ఇలా వచ్చి నన్ను టచ్ చేసి తప్పించి ఆ టచ్ ఒక మనిషి పిలిస్తే మనిషి తాకితే లేదు, అలా లేదు. ఆ టచ్ అలా తాకనే వెంటనే కళ్ళు చూశాను, ఎవరు లేదు నా పక్కన, ఎవరు లేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. అప్పుడు దేవుడు ఒక చెప్తున్న మాట, నేను అడిగావు కదా
నేను ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు తోడైన దేవుడు ఇప్పటికి తోడైన అప్పుడు తోడైంది నువ్వు తాగిన దేవుడు ఈ రోజుకి ప్రతి దినం ఆ స్పర్శ, ఆ బలము, ఆ యొక్క శక్తి, ఆ విధమైనటువంటి దేవుని ప్రేమను అనుభవిస్తూ బ్రతకడానికి దేవుడు కృపణించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనుషులు వదిలిపెట్టేస్తారేమో, లేదా నీ సొంత వారిని శత్రువులుగా మారిపోతారేమో, నీ రక్త సంబంధికులే నేను పక్కన పెట్టేస్తారేమో, కానీ నీ దేవుడు నీకు తోడైన వాగ్దానం చేసిన దేవుడు నేను విడవడు, ఎడబాయడు. నీ ప్రతి కన్నీటిలో ఆయన ఉంటాడు, నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన ఉంటాడు, నువ్వు నడిచే ప్రతి విధమైన మార్గంలో నీకు ముందుగా నడుస్తూ ఆయన ఎత్తుగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా చదువు చేస్తూ దేవుడిని నడిపించడానికి దేవుడి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితం అనుభవించానండి, దేవుడి అనుభవాలు పొందుకున్నాను. అందుకే దేవుడి గురించి చెప్పడంలో వెనకలకు వేయకుండా ఎక్కడైనా ప్రకటించడానికి, అది ఎంత గొప్ప, ఎంత భయంకరమైన చీకటి ప్రభావమైనా సరే దేవుడి నామములో జయించడానికి దేవుడు ఆయన శక్తి చదరికి దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి ఘనత కలుగును గాక. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు గమనించండి. దేవుడి ఆత్మను దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడి అధికారం ఏంటో తెలుసా? అబ్బా తండ్రి అని పిలిచే ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధైర్యము, ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడికి ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా ఈ లోకము తండ్రి నువ్వు ఎన్నిసార్లు నాన్న నాన్న నాన్నని పిలిస్తే వింటాడో వినడో నాకు తెలియదు, కానీ నా పరమ తండ్రి మాత్రం సత్యం చెప్తున్నాను, నువ్వు అబ్బా తండ్రి అని నీ కష్టంలో, నీ కన్నీటిలో, నీ రోదలో, నీ కలిగినటువంటి పరిస్థితుల్లో నీవు నీ దేవుడికి అప్పగించుకునగా నీ దేవుడు నిశ్చయంగా నీకు తోడయండి. నీ ప్రతి పరిస్థితులు, నీ కథనంతా మార్చడానికి ఆయన సర్వశక్తి గల దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కథ అంతా మారిపోతుంది. నీ కథ అంతా మాత్రం ఈరోజు దేవుడికి అప్పగి, అయ్యా నా కథ ఇప్పుడు వరకు కన్నీరే, నా కథ ఇప్పుడు వరకు వేదనే, నా కథ ఇప్పుడు వరకు అనేకులకు నన్ను ప్రభువా దేవ మేలుకరంగా మహిమకరంగా లేదు, అయ్యా నా కథ నీకు అప్పగిస్తున్నాను దేవుడికి. నిశ్చయ గమనించండి, ఎప్పేజు తన కథ అంతా తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాడు తెలుసా? ఎక్కడ చెప్పాడమ్మా? యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కథ ఇది. ఏంటిది కథ అంటే, నా తల్లి నన్ను నిశ్చయం గర్భం చాలా కష్టపడి కంది, కాబట్టి నా తల్లి నాకు బిడ్డల పేరేంటో తెలుసా? వేదన. నువ్వు అది వేదన పెట్టిందయ్యా, నా కథ ఇది. అందరూ నా వేదన అంటున్నారు, నా జీవితంలో వేదనకరంగా ఉందయ్యా, ఇది నా పరిస్థితి, నా కథ ఇది, నా కథే వేదన. నా కథను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నాను. నా కథను మారుస్తావా అయ్యా? నా కథను మారుస్తావండి. yes, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఎప్పేజు తన కథను తీసుకెళ్ళి దేవుడి పాదాల చెంత పెట్టాడో, ఎప్పేజు కథ ఏమైందో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎప్పేజు కథ ఏమైపోయింది? ఎప్పేజు కథ ఏమైంది? అక్కడ వాక్యం రాయబడుతుంది, తన సహోదరులందరికంటే ఘనత పొందిన వారిగా చేయబడ్డాడు. yes, this is the కథ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. this is the true story of ఎప్పేజ్. ఆమేన్. గట్టిగా ఒకసారి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో తన కథను ఎప్పుడైతే దేవుని దగ్గర తీసుకొచ్చి అప్పగించాడో, దేవుడు తన కథను మాకు ఏం చేశాడో తెలుసా? తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా ఎప్పేజు కథ అంతా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మధ్య ఎంతమంది కథ మార్చుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఎంతమంది కథ మారిపోవాలనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కథ అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్. నా కథ అనేకులకు దీవెనకరంగా మారాలి. నా కథ అనేకుల జీవితాన్ని కదిలించాలి. నా కథ అనేకుల జీవితాలకు ఒక మోటివేషన్ గా, దేవుని వైపు తిరిగే కథగా మారాలి అనే ఫెయిత్, విశ్వాసముతో నీ దేవుని వైపు చూడగా సత్యం ప్రకటిస్తున్నాను. నీ దేవుని కథ మొత్తం మార్చడానికి సర్వశక్తివంతుడు. ఆమేన్. నీ కథ వేదనైనా, నీ కథ హాస్పిటల్ అయినా, నీ కథ ఆర్థికమైన ఇబ్బందులైనా, నీ కథలో సంతోషం లేకపోయినా, ఈరోజు దేవుడు చెప్పి సెలవిస్తున్నమాట, నిశ్చయం నీ తల మీద ఆయన ఆనంద ధైర్యము దేవుడు ఉంచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యాన్ని గమనించండి. దేవుడితో సెలవిస్తున్నమాట ఈరోజు, అబ్బా తండ్రి అని నీ కథ దేవుడికి అప్పగించు. నీ కథ ఇచ్చే దేవుడికి, అయ్యా నా కథ ఇది, అబ్బా నాయన నా కథను మార్చగలదు. అనేకులకు నా కథ చెప్పాను, మా పాస్టర్ గారికి చెప్పాను, మా పాస్టర్ గారికి చెప్పాను, లేదా మా బంధువులకి నా కథ చెప్పాను, కానీ ఎక్కడ నా కథ మారకుండా ఉంది. ఈరోజు నమ్ముతున్నాను, నా కథ నా ట్రాజడీ ఈరోజు turn to joyful, turn to joyful, turn to blessing, turn to joy. Hallelujah, hallelujah. Turn to healing, turn to deliverance,
గాక. మన ప్రతి పరిస్థితిని మార్చేటువంటి ఆత్మశక్తి మన మీద కృపరింపబడుతుంది. బలమైన దేవుని ఆత్మశక్తితో దేవుడి రోజు అంతా నింపబోతున్నా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నిశ్చయం నీ జీవితాన్ని మార్చేసే ఆత్మ, నీకున్నటువంటి భయాన్ని నుంచి విడుదల కలిగించే ఆత్మ, దేవుని ఆత్మ నిశ్చయం ధైర్యపరిచే ఆత్మ ఇప్పుడు నీ జీవితం ఏమైనా నాకు తెలియదు, కానీ ఈరోజు యేసయ్యను పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచగా, పూర్ణ మనసుతో ఆయన విశ్వాసం ఉంచగా, నీ విశ్వాసమును బట్టి నీ నమ్మిక చొప్పున నీ యొక్క నిశ్చయముగా నీ హృదయమును నువ్వు కుమ్మరించుకున్న రీతిని బట్టి నీ హృదయము దేవుని నామానికి మహిమకరంగా మార్చుతున్నాడు. మన పాటల లైన్ బాగా నచ్చిందండి. అపవాది తలంచిన క్రియలన్నీ కూడా ఏమవుతుంది, నాకు మాట బాగా నచ్చిందండి. నాకు ఆ పాట విన్నప్పుడు ఒకేసారి విన్నాను. మేము హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు మా ప్రేమ మొదలు పాట పాడుతున్నారు, ముందు కూర్చొని వింటా ఉన్నాం. ఒక మాట అపవాది తలచిన కీడులన్నీ, చెప్పండి ఒకసారి, అపవాది తలచిన కీడులన్నీ చెప్పండి ఒకసారి, అపవాది తలచిన కీడులన్నీ నా జీవితం మేలైపోతున్నాయి. దేవుడు నామానికి స్థితి కలిగినగా మీరు ధన్యులు. ఈరోజు దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే దేవుని ఆత్మనిచ్చాడు. దేవుడు నీకు మొరపెట్టు, అబ్బా తండ్రి అని నీ కథనంతా చెప్పేందుకే ఆయన విసుకున్నాడు. ఆయన విసుకోకి నేను విసుకోవచ్చు, ఇంకొకరు విసుకోవచ్చు. నీ దేవుడు విసిగిపోదు. నీ కథ అంతా వింటాడు. ఆయన మాట చెప్తారు, విని నీ కథ అంతా, నీ కథ నీకు రాకపోవడమే నాకు తెలుసు, నీ కథ అంతా నాకు తెలుసు. ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నా వైపు చూడు. నేను నీ దేవుడు, నీ కథ మొత్తం మారుస్తాను. నమ్మకం విశ్వాసం వచ్చు, నీ జీవితం ఆశీర్వాదాన్ని మార్చే శక్తి నాలో ఉంది. నీ తండ్రి అయిన దేవునితో మాట్లాడుతుంది. నేను తనము దేవుని నామానికి మహిమకరంగా బ్రతికేతాను. అమే మహిమకరంగా బ్రతకాలి. నేను తనము దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. దేవుని రాకకాలం సమీపం అయిపోయి దేవుడు అతి సమీపముగా రావలిన కాలం మన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కనుక దేవుని నామానికి మహిమకరంగా బ్రతకడానికి మన జీవితాన్ని ఆ పాద మస్తకము దేవునికి అప్పగించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడికి మొరపెడదాం. అబ్బా తండ్రి అని దేవుడికి మొరపెట్టుకున్నాం. నీ కథ అంతా చెప్పండి. గంట 2 గంటలైనా మొత్తం చెప్పండి. ఆయనకి మొత్తం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఒకసారి లేచి నిల్చున్నామా? ఒకసారి అందరం లేచి నిల్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని మహాగొప్ప పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. యేసు మై లార్డ్. దేవుడు అంటున్నాడు, మరలా నువ్వు భయపడ్డకు దేవుడు నీకు దాస్యపాత్రనివ్వలేదు. మరలా భయపడడానికి దేవుడు నీకు దాస్యపాత్ర ఇవ్వలేదు. నీకు ఏ ఆత్మనిచ్చాడు దేవుడు? దేవుడిని అడుగయ్యా, మరలా భయపడేటువంటి స్థితి నాకు వద్దున్నా దేవా, మరలా భయపడేటువంటి నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు దేవా అని దేవుడు అడుగుదా. దేవుడు అడుగు అతను లేచి నుంచి ప్రతి ఒక్కరు దేవుడు స్తుతించి ఎవరు మౌనంగా ఉండదు. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. మౌనంగా ఉండడానికి నువ్వు ఇక్కడ పిలువబడలేదు, కానీ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి పిలువబడ్డావు. నువ్వు ఏర్పరచబడ్డావు. ఈరోజు నువ్వు ఇక్కడికి ఉన్నావంటే నువ్వు ఏర్పరచబడ్డావు. అక్కడికి ఈ ప్రేమలో ఉన్నావు. ఎస్ హల్లెలూయా. చాలా మంది రావాలి వస్తా అనుకోని ఆగిపోయిన వారు ఉన్నారు, కానీ ఈరోజు నిశ్చయంగా ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడిని ఏర్పరచుకున్నావు. దేవుడు ఏర్పాట్లు ఉన్నావు కనుక దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఒంటికి తీసుకున్నాను ఆయన, ఒంటికి నేను నడిపించలేమో, ఒంటికి నేను నడిపించదు ఆయన. ఇక్కడ ఒక పర్పస్ ఉంది నీ పక్షముగా దేవుడికి. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఈరోజు దేవుడి వాక్యాన్ని వింటున్నావంటే నీ ఎడల, మీ ఫ్యామిలీ ఎడల ఒక పర్పస్ ఉంది. ఒక పర్పస్ ఉంది దేవునికి. ఆ పర్పస్ కోసం అడగండి దేవుడిని, ఆ పర్పస్ కోసం ప్రార్థించండి. నీ హృదయాన్ని కృపరించుకోండి, నీ కథ మొత్తం దేవుడికి అప్పగించండి. ప్రార్థించండి. అంత లేచి నిలిచిన ప్రతి ఒక్క మీ పూర్ణ హృదయం చూడిదారి కలదారి మాకు సాందారం. గడిచిన రాత్రి ఇక్కడ మేము ఇవన్నీ సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆయనకు దూత నిలిచి దేవుణ్ణి ఆరాధించడం మేము చూసాం. గడిచిన
రాత్రి ఈ హాలు సిద్ధపరచడంలో ఉన్న ప్రయత్నం అంతా అందరూ ఆ మహిమను అనుభవించారు, ఆ శక్తిని అనుభవించారు. దేవుడు సంధించాడు. ఎన్ని తోడైంటాను నేనంటాను, నా మహిమను నా బిడ్డలకు నేను కనపరుస్తానని నేను వాగ్దానం ఇచ్చాను. నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని మహిమను చూడడానికి సిద్ధపడను. దేవుని మహిమను పొందుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టడము సిద్ధపడు. దేవుని అడుగు, ప్రార్థించు. మరలా దేవుడు నిశ్చయం నీ జీవితంలో భయపడేటువంటి ఆత్మ దేవుడు, భయం కలిగించే ఆత్మ దేవుడికి ఇవ్వట్లేదు. భయమును జయించే ఆత్మ, శాతాన్ని జయించే ఆత్మ, అపవాదిని అడగదొక్కే ఆత్మ, ప్రతి విధమైన శాతాన్ని కొట్టగోడలు కూల్చివేసే దేవుని ఆత్మ నీ మీద కృపరింపబడుచున్నది. Yes, I promise you. దేవుని ఆత్మ నీ మీద కృపరింపబడుచుంది. దేవుని బలమైన ఆత్మ శక్తిని పొందుకుని ఆ గొప్ప కృప దేవునికి ఇచ్చారు. అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టే దేవుని యొక్క శక్తితో దేవుని నింపుతున్నాడు. నీవు అబ్బా నాయనా అని పిలువగా నీ తండ్రి నీ మాటకు స్పందిస్తున్నాడు. ఎస్, నీ మాటకు నీ తండ్రి స్పందిస్తున్నాడు. ఆయన కృప నీ మీద కృపరింపబడుచున్నది. ఆయన వెలుగు నీ మీదకు దిగి వచ్చుచున్నది. దేవుని ప్రభావం వచ్చేట దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్క కళ్ళ వస్తుంది. దయచేసి మీ పక్కన ఎవరున్నారు వారి వైపు చూడదు. నీవు నీ దేవుడి వైపు చూడు. నేను ఏర్పరచుకున్న దేవుడి వైపు చూడు. నేను ఈ ప్రాంతానికి ప్రేరణకి తీసుకొచ్చిన దేవుడి వైపు చూడు. అని పర్పస్, దేవుడి నెల కలిగిన పర్పస్ వైపు చూడు. నీ భయం వైపు చూడు. నీ కథ మొత్తం దేవుడికి అప్పగించు. నీ కథ మొత్తం దేవుడికి చెప్పు. నీ కథ ఏంటో అన్ని చెప్పు. ఏ కథ ఉందో నీ జీవితంలో, ఏ కథ నేను వెనక్కి లాగుతున్నాయో, ఏ స్థితిగతులు ముందుకి అడిగిపోయినా నీ జీవితంలో వేదన పాలు చేస్తున్నాయో, నీ కథ అంతా దేవుడికి అప్పగించుకోవచ్చు. సంపూర్ణమైన దేవుడు మన మధ్య ఉన్నాడు. అని మనం ఏంటంటే నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన శక్తి దేవుడి మీద కృపరిస్తున్నాడు. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, 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 hallelujah, 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 hallelujah. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించు. ప్రతి ఒక్కరు అబ్బా నాయన, అబ్బా నాన్న అని పిలవండి. దేవునికి మొరటి నీ కథ అంతా చెప్పండి. ఆయనకి నీ కథ అంతా దేవుడికి చెప్పండి. Open your mouth. నీ కథ వినడానికి చెవికి ఉన్నాడు. Yes, thank you. Thank you, Jesus. దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించు.
బలపరచువాడవు, బలపరచువాడవు.